Recording in progress. శివ చెప్పు. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా శివ? ఏం లేదు సార్. ఓకే. సో జనరల్గా ఏమర్థమైంది? ఎస్ఏపి గురించి ఏమర్థమైంది? సో మొబైల్లో కనెక్ట్ అయ్యేవా లేకపోతే ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యేవాళ్ళ? ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యారు సార్. ఓకే ఓకే ఓకే. సో ఏమర్థమైంది? ఎస్ఏపి అనేది చెప్పు శివ. సార్ చెప్పు. ఎస్ఏపి గురించి ఏమర్థమైంది? పర్చేజ్ రికార్డ్ గురించి నిన్న డిస్కషన్ చేశాను సార్. ఓకే. సో మెటీరియల్ మేనేజ్మెంట్లో ఏమో వస్తాయని చెప్పాను నేను. మనం మెటీరియల్ ని వెండర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం సార్. ఓకే. ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ బేసిక్స్ అన్ని దీంట్లోనే చేస్తాను. ఓకే. ఇంకా కంపెనీకి కావాల్సింది ఎవ్రీథింగ్ ఇందులోనే పర్చేజ్ చేస్తాం సార్. ఓకే 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 సరే. సో కొన్ని కీ పాయింట్స్ నేర్చుకున్నాం. సరే. సార్ సో బేసిక్స్ నుంచి వద్దాం. ఓకే. సో బేసిక్స్ నుంచి వద్దాం. ఓకే సార్. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. కన్ఫర్మ్ చేస్తావా నువ్వు? స్క్రీన్ కనిపిస్తుందో లేదో? స్క్రీన్ కనిపిస్తుందో లేదు? కనిపిస్తుందా స్క్రీన్? శివ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే సరే. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకున్నాము. ఓకే. సో మనం ఎస్ఏపి అని చెప్పాలి, శాప్ అని చెప్పకూడదు. సో ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఎస్ఏపి అని చెప్పాలి. సో శాప్కి ఎస్ఏపికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్ఏపి అంటే ఇప్పుడు మనం వాడే సాఫ్ట్వేర్. శాప్ అంటే ఇది డిఫరెంట్ లాంగ్వేజ్ ప్రకారం ఏంటంటే శాప్ అంటే ఇట్స్ లైక్ ఏ పిగ్ అన్నమాట. ఓకే. సో దానివల్ల శాప్ అని పిలవరు. ఓకే. ఎస్ఏపి అని పిలుస్తారు. ఓకే. సో ప్రొనౌన్స్ చేసినప్పుడు కూడా మనం చెప్పేటప్పుడు ఎస్ఏపి అని చెప్పాలి. ఓకేనా? ఓకే. సో ఇది జర్మనీ. ఓకే. సో మనం గోయింగ్ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ మనం నేర్చుకునే నెక్స్ట్ 2-3 మంత్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఓకే ఇంట్రడక్షను, ఎస్ఏపి గురించి ఇంట్రడక్షను ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది. ఓకే. ఎస్ఏపి జర్నీ. ఓకే. ఎస్ఏపి జర్నీ అంటే స్టార్టింగ్ విత్ ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎవరు కనిపెట్టారు, ఎలా స్టార్ట్ చేశారు, దానిలో కొత్తగా ఏం వెర్షన్స్ వచ్చినాయి, ఎందుకు మన క్లయింట్స్ వెరీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎస్ఏపిలో సాఫ్ట్వేర్. ఎందుకంటే మనకి మార్కెట్లో చాలా ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పా కదా. ERP ప్యాకేజెస్ అంటే ERP సాఫ్ట్వేర్స్ ఉన్నాయని చెప్పా కదా. బట్ ఎస్ఏపి ఎందుకు టాప్ పొజిషన్లో ఉంది? ఓకే. ఓకే. దా హిస్టరీ అంట, మన జర్నీ అంట మనం అది నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసరికి మెటీరియల్ మేనేజ్మెంట్ నేను చెప్పా కదా, జనరల్గా చాలా ఏరియాస్ ఉంటాయి అని చెప్పి. అన్ని ఏరియాస్లో
మనం మెటీరియల్ మేనేజ్మెంట్‌కొచ్చి ఏ ఏరియాస్ ఉంటాయనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. అట్లా కాకుండా ఓకే మనకి సార్. అట్లా కాకుండా మెటీరియల్ మేనేజ్మెంట్‌లో ఏం ప్రాసెస్‌లుంటాయి? ఓకే. ఏదైనా స్పెషల్ ప్రాసెస్ ఉన్నాయా? ఓకే. అలాగే హ్మ్. మనం ప్రాసెస్‌ని వేరే ప్రాసెస్‌తో ఇంటిగ్రేట్ చేస్తాం గదా! అంటే ఇప్పుడు మెటీరియల్ మేనేజ్మెంట్ అవును ఉంది. సార్. మనం పర్చేస్ చేసేటప్పుడు మనం సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పీపుల్‌తో కూడా యూజ్ చేస్తాము. అంటే సేల్స్ వాళ్ళతో కనెక్ట్ అవుతాము. అట్లాగే ప్లాంట్ మెయింటెనెన్స్ పీపుల్‌తో కనెక్ట్ అవుతాం. ప్రొడక్షన్ వాళ్ళతో ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్ ఎట్లా తెలుస్తది? వాళ్ళ దగ్గర నుంచి వస్తది కదా! సో, ద ఇంటిగ్రేషన్ ఏరియాస్ అన్నమాట. ఇంటిగ్రేషన్ ఏరియాస్ అంటే మనం వేరే ఏరియాస్‌తో కనెక్ట్ అయ్యి ఎట్లాగా మనం ఆహ్, కనెక్ట్ అవుతాము. ఎట్లాగా మనం ప్రాసెస్ రన్ చేస్తామన్నది. మన స్టాండర్డ్ ప్రాసెస్ కాకుండా మెటీరియల్ మేనేజ్మెంట్ స్టాండర్డ్ ప్రాసెస్ కాకుండా అదర్ ప్రాసెస్‌తో ఎట్లా చేస్తాము అనేది ఒకటి. ఓకే. తర్వాతొచ్చి మాస్టర్ డేటా. ఓకే. సో, మాస్టర్ డేటా అంటే సో, మనకి ఇప్పుడు నీకొక ఎగ్జాంపుల్ చెప్పనా మాస్టర్ డేటా అంటే? ఆహ్, ఓకే సార్. ఇప్పుడు నీకు నీకు ఐడెంటిటీ ఏంటి? ఇప్పుడు నువ్వు అని చెప్పి ఐడెంటిటీ ఏంటి? ఆధార్. ఓకే. నీకొక పేరుంది. ఓకే. అవునా? నీకొక ఓకే. పేరుంది. ఆ పేరు బట్టి నీ ఐడెంటిటీ చూస్తారు. ఓకే. నీకో సర్‌నేము, నీకొక ఓకే నేమ్ సార్. ఉంది. దాని ప్రకారం ఐడెంటిటీ చూస్తారు. సో, అట్లాగే థింగ్స్‌కి ఒక ప్రొడక్ట్‌కి ఒక ఒక ఐడీ ఫైండ్ చేస్తారు. అంటే ఒక ఐడీని డిఫైన్ చేస్తారు. సో, ఆ డిఫైన్ చేసిన ఓకే. దాన్ని ఆ ఐడీని బేస్ చేసుకొని ఆ ప్రొడక్ట్ యొక్క కంప్లీట్ పిక్చరు. అంటే నాకు ఇప్పుడు సపోజ్ నాకు రైస్ ఉందనుకో. ఓకే. సో, రైస్‌ని ఒక ప్రొడక్ట్ నేమ్ క్రియేట్ చేసుకుంటా. సపోజ్ లెట్స్ సే ఆహ్, ఆహ్, 12 కేజీ సోనా మసూరి ఆహ్, విత్ కోటెడ్ రైస్ అని చెప్పి పెట్టా. ఓకే. సో, దానికొక ఐడీ క్రియేట్ చేసుకున్నా. సో, నేను ఐడీ ఓపెన్ చేస్తే ఏమవుద్దంటే, నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తది. ఏంటి ఆ రైస్ ఎట్లాంటిది, ఓకే. ఎక్కడ దొరుకుద్ది, ఆహ్, ఎలా మెజర్‌మెంట్ చేస్తారు, కేజీస్‌లో మెజర్‌మెంట్ చేస్తారా, బ్యాగ్స్‌లో మెజర్‌మెంట్ చేస్తారా, క్వింటాల్‌లో మెజర్ చేస్తారా, లేకపోతే ఏ మీ కంపెనీస్‌లో ఎవరు హ్యాండిల్ చేస్తారు దీన్ని, ఓకే. దీని యొక్క నేను బయట నుంచి ఆర్డర్ చేయాలంటే ఎట్లా ఆర్డర్ చేయొచ్చు నేను, ఓకే. ఇయన్నీ కూడా నేను ఆహ్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తది. ఓకే. అంటే ఏంటి? నేను ఆర్డర్ చేసేటప్పటికి నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉందనుకో, నాకు ఆర్డర్ చేయడం వెరీ ఈజీ అవుద్ది. నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదంటే ఓకే సార్. ఎవ్రీ టైము నేను ప్రతిసారి నేను కంప్లీట్ ప్రాసెస్ అంతా చేయాలంటే కష్టం గదా! ఎందుకంటే అవును సార్. ఇప్పుడు నేను రైస్ రెగ్యులర్ కొంటున్నా అనుకో, నాకు ఆ వెండర్ నాకు తెలుసు కాబట్టి, ఆ వెండర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రెగ్యులర్ వెండర్ తెలుసు కాబట్టి, ఆ ప్రైస్ ఎంతో తెలుసు నాకు రెగ్యులర్‌గా. అంటే ఇన్ఫర్మేషన్ రెడీగా ఉందనుకో, నేను డైరెక్ట్‌గా ఆర్డర్ చేయొచ్చు కదా! నాకు ఈ ఆర్ఎఫ్‌క్యూస్, కొటేషన్స్, కంపారిజన్స్ ఇయన్నీ స్కిప్ చేయొచ్చు కదా! అవునా? అంటే డైరెక్ట్ పేస్ట్ మాదిరా సార్? డైరెక్ట్‌గా ఆర్డర్ నువ్వెళ్లి సూపర్ కాపీ మార్కెట్ పేస్ట్. ఆ! కాపీ పేస్ట్ కాదు. ఆర్డర్ చేయడం అంటే ఆ! నీకు ఇవాళ 20 క్వాంటిటీ కావాలి. రేపు 30 క్వాంటిటీ కావాలి. ఎల్లుండి 50 క్వాంటిటీ కావాలి. డైరెక్ట్ నువ్వు ఆర్డర్ చేసేస్తున్నావు ఈ వెండర్‌కి. బికాజ్ నీకు ఆల్రెడీ ఆ ఓకే. ఇన్ఫర్మేషన్ తెలుసు. నీకు ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అన్నీ తెలుసు. ఆ వెండర్ దగ్గర. సో, ఆటోమేటిక్‌గా నువ్వు ఆర్డర్ చేసేస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అనలైజ్ యెస్ చేసావు. సార్. ఈ వెండర్ నుంచి ఈ ప్రైస్‌కొస్తది నాకని చెప్పి. ఓకే. ఓకే సార్. సో, మాస్టర్ డేటా అంటే ఏంటంటే, నాకొక ట్రాన్సాక్షన్ చేయడానికి. ఒక ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు నేనెళ్ళి సూపర్ మార్కెట్‌లో వెళ్లి ఒక ప్రొడక్ట్ కొంటే, వాడు ఆ ప్రొడక్ట్ కాస్టు ఇయన్నీ మాన్యువల్‌గా ఎంటర్ చేయడు. వాడేం చేస్తాడు జస్ట్ ప్రొడక్ట్ కోడ్ ఎంటర్ చేస్తాడు. ఆ ప్రొడక్ట్ కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ ప్రైస్ ఎంత, ఇన్ఫర్మేషన్ ఎంత, ఏదైనా డిస్కౌంట్ ఉందా, ఓకే. ఏదైనా ప్యాకింగ్ చార్జెస్ ఉన్నాయా, ఏమైనా అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి. అవునా కదా! ఇప్పుడు నువ్వు ఓకే సార్. సూపర్ మార్కెట్‌కెళ్తే బార్‌కోడ్ స్కాన్ చేస్తారా? యెస్ సార్. బార్‌కోడ్‌లో ఏముంటది? దాని కాస్ట్ ఉంటది సార్. దాని ఐడీ నంబర్ ఉంటది. ఐడీ నంబర్‌తో పాటు దాని డిస్క్రిప్షన్ ఉంటది. దాని ప్రైస్ ఎంతుంటది? దాని డిస్కౌంట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా? దానికి ఆఫర్ ఏమైనా ఉన్నాయా లేవా? అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఓకే. సో, అది ఒక మాస్టర్ డేటా. ఓకే. ఓకే. సో, నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ప్రీ డిఫైన్డ్ డేటా అంటే దానికి కామన్‌గా ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఒక రికార్డ్ చేసుకొని నేను పెట్టుకుంటున్నా ముందు. ఓకే. సో, ఆ టైంకి నేను ఓకే సార్. ఎప్పుడైతే ఆర్డర్ చేస్తానో, నా ఇన్ఫర్మేషన్ నేను పికప్ చేసుకొని దాన్ని నేను ఇమ్మీడియేట్‌గా ఆర్డర్ చేస్తాను. ఓకే. సో, ఇట్లా ఓకే సార్. సూపర్ మార్కెట్‌కెళ్ళి నేను ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు నాకు
సేల్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో బిల్ వేసే అతని పర్సన్ ఏమంటారంటే అతను ఈ మాన్యువల్గా ఈ డిస్క్రిప్షన్ ఇది ఈ ప్రైజ్ ఇంత అని మాన్యువల్గా ఎంటర్ చేయడు. ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పిక్ అయిపోద్ది. ఎట్లాగా? బికాజ్ ఈ హ్యావ్ ద ప్రాపర్ మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అనేది ఏంటంటే వన్ టైమ్ రికార్డ్ వీఆర్ మెయింటైనింగ్ ఫర్ ద ప్రొడక్ట్. ఓకే, ఐదర్ ఇట్ మే బి ప్రొడక్ట్ ఆర్ ఇట్ మే బి సప్లయర్ ఆర్ ఇట్ మే బి కస్టమర్ ఆర్ ఇట్ మే బి ఎంప్లాయర్. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ కంపెనీలో నువ్వు ఎంప్లాయ్ కదా, యెస్ సార్. నీకు ఒక ఐడి నెంబర్ ఉందా? యెస్ సార్. ఇప్పుడు నీకు ఒక ఐడి నెంబర్ నువ్వు నీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నీ ఐడి కొట్టగానే అతనికి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుందా? నీ పేరు, నీ మెయిల్ ఐడి, నీ ఫోన్ నంబరు, నీ అడ్రస్. ఓకే, నీకు పేమెంట్స్ ఎప్పుడు కట్టారు, పేమెంట్స్ ఎలా ప్రాసెస్ చేశారు, ఎంత శాలరీ బ్యాక్ ఉంది, పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, ఎన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి రావా? వస్తాయి సార్. సో అది మాస్టర్ డేటా అన్నమాట. సో ఆ రికార్డ్ అంతా కూడా ముందే ఓకే. స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఓకే సార్. ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ నీకు పేమెంట్ చేసేటప్పుడు వాడు ట్రాన్సాక్షన్స్ చేస్తాడనమాట. నీ ఇన్ఫర్మేషన్ నీ ఐడిని బేస్ చేసుకొని వాడు ట్రాన్సాక్షన్ చేస్తాడు. బికాజ్ అతని దగ్గర నీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది, నీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంది, నీ మెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది, నీ మొబైల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో అది మాస్టర్ డేటా. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో కాన్ఫిగరేషన్ వచ్చి నువ్వు అన్నావు చూసా, బ్యాక్ ఎండ్ ఏం చేస్తారు సార్, మనం బ్యాక్ ఎండ్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్ చేస్తాం. ఓకే, సో కాన్ఫిగరేషన్ అనేది బ్యాక్ ఎండ్ అన్నమాట. ఓకే, సో నేను ఈ ఎంప్లాయీ మాస్టర్ని క్రియేట్ చేయడానికి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ కరెన్సీ ఉందనుకో, దేర్ ఆర్ సో మెనీ కరెన్సీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. అంటే ఏంటి? ఐఎన్ఆర్ కరెన్సీ ఓకే. ఉంది, డాలర్ ఉంది. ఓకే, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సాఫ్ట్వేర్లో ఎలా ఉంటాయి? ఓకే, బ్యాక్ ఎండ్‌లో మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, ఈ కరెన్సీ ఉంది, ఈ కరెన్సీస్ ఉన్నాయి, ఈ కరెన్సీ కన్వర్షను. ఓకే, $1 ఈజ్ ఈక్వల్ టు ఓకే, 1 ఈజ్ ఈక్వల్ టు 80 ఐఎన్ఆర్ అని చెప్పి మెయింటైన్ చేస్తారు. సో ఇయన్నీ కూడా బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్ కింద చేసిస్తామన్నమాట. అంటే ఈ ఎందుకు చేస్తున్నాం మనం? బికాజ్ మన ఫ్రంట్ ఎండ్‌లో యూజర్స్‌కి ఇది ఫ్రీగా ఉండాలి. సో హి డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్ హిస్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా ఇయన్నీ ముందే కలెక్ట్ చేసి అంటే మెయింటైన్ చేస్తారు కాబట్టి ఓకే, సో ఆ కరెన్సీ కన్వర్షన్స్ తర్వాత ఓకే, మెజర్‌మెంట్స్ సపోజ్ మెజర్‌మెంట్స్ ఉందనుకో, కొంతమంది కేజీస్‌లో చేస్తారు, కొంతమంది లీటర్స్‌లో చేస్తారు, కొంతమంది బాక్సెస్‌లో చేస్తారు. సో హౌ సిస్టమ్ నోస్ దట్ విచ్ వన్ ఈజ్. సో నాకు డిఫరెంట్ ప్రొడక్ట్స్‌కి డిఫరెంట్‌గా ఉంటది. సో నేనేం చేస్తాను బ్యాక్ ఎండ్‌లో ఈ మెజర్‌మెంట్స్ అన్నీ క్రియేట్ చేసి ఉంచుతా. ఓకే, ఈ మెజర్‌మెంట్స్ అన్నీ క్రియేట్ చేసి ఉంచుతా. ఆటోమేటిక్‌గా సిస్టము పిక్ చేస్తదన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నావు అనుకో ఆన్‌లైన్‌లో, ఒక కంట్రీ సెలెక్ట్ చేసావు. కంట్రీ సెలెక్ట్ చేయగానే ఓకే, నెక్స్ట్ నువ్వేం చేస్తావు? స్టేట్ సెలెక్ట్ చేయాలనుకుంటావు. నేను ఇప్పుడు ఇండియాని సెలెక్ట్ చేసి దానిలో టెల్లాస్ అని చెప్పి స్టేట్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తదా? లేదు సార్. ఎందుకంటే టెల్లాస్ ఫ్రమ్ యూఎస్ కదా. సో యెస్ సార్. అది ఆ స్టేట్ మనకి ఇండియాలో లేదు. సో అదెలా ఐడెంటిఫై చేస్తది? బికాజ్ మనం బ్యాక్ ఎండ్‌లో మనం ఈ డేటానంతా స్టోర్ చేసి, బాస్ ఈ కంట్రీలో ఈ స్టేట్సే ఉన్నాయి. ఇది తప్ప వేరే ఆడకూడదు. సో మనం ముందు ప్రీ డిఫైన్ చేసేస్తున్నాం అన్నమాట. ఓకే, ఓకే. సో ఆ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఆ బ్యాక్ ఎండ్ సెటప్‌లో మన యూజర్స్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి కంట్రోల్స్ కావాలి అన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్‌లో చేస్తాం. ఓకేనా? క్లియరా? ఓకే సార్. అండ్ రిపోర్ట్స్. యెస్ సార్. రిపోర్ట్స్ అంటే ఏంటి? నీకు చెప్పా గదా! సేల్స్ రిపోర్ట్ కావాలి, యాన్యువల్ రిపోర్ట్ కావాలి. మా కంపెనీ ఏంటంటే దే వాంట్ టు బి అనౌన్స్ ద యాన్యువల్ ప్రాఫిట్స్ అండ్ లాస్ టు ద గవర్నమెంట్. ఓకే, మేబీ ఓకే, వాళ్ళు స్టేక్ హోల్డర్‌కి అనౌన్స్‌మెంట్ చేయాలనుకున్నారు. ఇది మనకి ఈ ఇయర్‌లో మనకి ఇంత స్టాకు సేల్స్ అయినియి, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత లాస్ వచ్చింది, ఇంత ఇది అని చెప్పి చేయాలనుకున్నారు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి డేటా రావాలంటే 1 ఇయర్ డేటాని తీసుకొచ్చి మాన్యువల్‌గా కాలిక్యులేట్ చేయాలంటే కష్టం గదా. సో ఈ యెస్ సార్. రిపోర్ట్స్ ఏం చేస్తాయంటే యూజర్‌కి కానీ, కంపెనీస్ కానీ ఎట్లా కావాలి డేటా అని తెలుసుకొని, దాని ప్రకారం మనం డిజైన్ చేసిస్తే ఆటోమేటిక్‌గా డేటాను పుల్ చేసి ట్రాన్సాక్షన్స్ అంటే రోజు జరిగే పర్చేజ్ ఆర్డర్స్, రోజు జరిగే సేల్స్ ఆర్డర్స్ అన్నీ డేటాను కలెక్ట్ చేసి ఆ డేటాని ఓకే, ప్రెజెంట్ చేస్తాయి రిపోర్ట్ కింద.
ఓకే. క్లియరా? రిపోర్ట్స్ మీన్స్ ప్రీ ప్లాన్ సార్? రిపోర్ట్స్ అంటే ప్రెజెంటేషన్. రిపోర్ట్స్ అంటే రిజల్ట్స్ ప్రెజెంటేషన్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు నాకు 1 ఇయర్‌లో ఎంత డేటా, 1 ఇయర్‌లో ఎంత సేల్స్ అయింది, లేకపోతే 1 డేలో ఎంత సేల్స్ అయింది, లాస్ట్ 1 అవర్‌లో ఎంత సేల్స్ అయింది. ఓకే. ఆ రిపోర్ట్స్ తీసుకోవడనమాట. ఇప్పుడు నీకు ఎట్లాగా ఇప్పుడు ఓకే. ఇప్పుడు బ్లడ్ టెస్ట్‌కెళ్తే రిపోర్ట్స్ వస్తాయా? ఏమొస్తది? నీ అవును సార్. రిజల్ట్స్ వస్తాయి. అవునా? నీ రిజల్ట్స్ వస్తాయి. సో, అలాగే లాస్ట్ 1 ఇయర్ రిజల్ట్స్ కావాలి. ఇప్పుడు నువ్వు స్కూల్‌కెళ్ళావు. ఫీజు కట్టింది లాస్ట్ 1 ఇయర్ ఫీజు కావాలంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారా లేదా? ఇంత కట్టారు మీరు, ఇంత కట్టాలి యెస్ సార్. ఇంకా అని చెప్పి. సో, అది రిపోర్ట్. జనరల్‌గా అలా మీకెట్లా కావాలంటే అలాగా మనకు స్ట్రక్చర్ చేసుకుంటే, ఆ స్ట్రక్చర్ ప్రకారం రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. అంటే ఓకే. రిపోర్ట్స్ అంటే మనం ఎంటర్ చేసేదే కదా సార్ డేటా? డేటా మనకి ఆటోమేటిక్‌గా ఉంది కదా! డేటా ఆటోమేటిక్‌గా ఇంక స్టోర్ అయిపోయి ఉంటాయి డేటాబేస్‌లో. మనం ఓకే. రెగ్యులర్‌గా నేను ఒక పచ్చి ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఓకే. ఒక హ్మ్. గంట ఒకటి ఇంకోటి క్రియేట్ చేశా. రేపు ఒకటి క్రియేట్ చేశా. అలాగ రెగ్యులర్‌గా ఒక 2, 3 పచ్చి ఆర్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇయంతా కూడా ఆ! ఏమవుద్ది స్టోర్ అవుతది డేటాబేస్‌లో. ఓకే. ఇవన్నీ రిపోర్ట్స్‌లో. ఆ! ఇయన్నీ కూడా క్యుములేట్ చేసి అదంటే ఏంటి అన్నీ కలుపుకొని ప్రెజెంట్ చేస్తదన్నమాట. ఓకే. నీకెలా ఓకే సార్. ఓకే. 1 వీక్ తర్వాత ఏంటంటే నాకేం కావాలి? లాస్ట్ 1 వీక్‌లో నాకేమి సేల్స్ అయినియి, ఎంత పర్చేస్ చేశాను, ఎన్ని రా మెటీరియల్స్ పర్చేస్ చేశాను, ఏం ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను, ఎంత ప్రైస్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఇయంతా కూడా మనకు రావచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో, అయన్నీ కలిపి ఈ రిపోర్ట్స్‌లో వస్తాయన్నమాట. తర్వాతొచ్చి ఎన్హాన్స్‌మెంట్స్. ఎన్హాన్స్‌మెంట్స్, కస్టమైజేషన్. సో, కొన్నేంటంటే ఎస్ఏపీ ఆల్‌మోస్ట్ అన్ని బిజినెస్ ప్రాసెస్‌లని అండర్‌స్టాండ్ చేసుకొని ఒక డిజైన్ చేసి ఇచ్చింది. బాస్ మీరిలా ఫాలో అవ్వండి. మీకు ఈ ప్రాసెస్ ఉపయోగపడుద్దని జెప్పి. బట్ స్టిల్, కొంతమంది కంపెనీస్ ఏం చేస్తారంటే నా ప్రాసెస్ ఈజ్ ఐడెంటిటీ. నా ప్రాసెస్ మీ దాంట్లో ఇంప్లిమెంట్ కాలేదన్నారనుకో ఓకే. సో, హ్మ్. వాళ్ళ ప్రాసెస్ ప్రకారం మనం కస్టమైజ్ చేయాలంటే వి కెన్ గో అహెడ్ విత్ ఎన్హాన్స్‌మెంట్ అండ్ కస్టమైజేషన్. అంటే మనం ఏదైనా డెవలప్‌మెంట్ చేయాలంటే, కొత్త డిజైన్ చేసి ఇవ్వాలన్నా, కొత్త కంట్రోల్స్ పెట్టాలన్నా, ఓకే. అప్పుడు మనం విల్ గో ఫర్ ద ఎన్హాన్స్‌మెంట్ అండ్ కస్టమైజేషన్స్. ఓకే. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు చెప్పాలనుకో క్లియర్. ఎగ్జాంపుల్ చెప్పాలనుకో ఒక బైక్ ఉందనుకో, బైకు నార్మల్‌గా నువ్వు హోండా షోరూమ్‌కెళ్ళి బైక్ కొనుక్కుంటే నార్మల్‌గా ఇచ్చేస్తాడు. కానీ నువ్వు బయటకొచ్చిన తర్వాత మేబీ ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు, దాని యొక్క స్ట్రక్చర్ మార్చాలనుకున్నావు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మూవీస్‌లో ఎలా ఉంటది, ఒక ఒక బైక్ కొనుక్కుంటాడు. వాడేం చేస్తాడు, దాన్ని డిజైన్ మార్చాలంటే కాలేజ్ స్టైల్‌లో కొంచెం చక్రాలు పైకి పెట్టడము, ఓకే. ఇట్లాగా అన్నిట్లిని కొంచెం సీట్ పైకి పెట్టడము, ట్యాంక్ మార్చుకోవడం అట్లా చేస్తుంటారు సార్. అవునా? సో, యెస్ సార్. అది ద ఫంక్షనాలిటీ విల్ బి ద సేమ్. ఓకే. అల్టిమేట్‌గా ఫంక్షనాలిటీ విల్ బి ద సేమ్. బట్ డిజైన్ విల్ బి చేంజ్. ఓకే. ఓకే సార్. క్లియరా? అట్లాగా ఎన్హాన్స్‌మెంట్స్, కస్టమైజేషన్స్ చేసుకోవాలి సాఫ్ట్‌వేర్‌లో. అది కాకుండా ఇంటర్ఫేసెస్ అంటే ఏంటంటే, మనం ఒక కంపెనీ ఓన్లీ ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాలని ఏం లేదు. వాళ్ళకి మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎలా అనుకువగా ఉంటది, వాళ్ళకి ఫినాన్స్ రికార్డ్స్‌కి వేరే సాఫ్ట్‌వేర్ వాడుకోవచ్చు. అట్లాగే ప్రొడక్షన్‌కి వేరే సాఫ్ట్‌వేర్ వాడుకోవచ్చు. ఓకే. అట్లాగే డిఫరెంట్ అంటే హెచ్ఆర్‌కి వేరే సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్ని కంప్లీట్ ప్రాసెస్ అన్నీ ఒకటే సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాలని రూల్ లేదు. ఓకే. ఎందుకు అట్లా? బికాజ్ ఆహ్, ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ అనేది ఓకే. కొంచెం ఎక్స్‌పెన్సివ్. టూ మచ్ ఎక్స్‌పెన్సివ్. అంటే ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చి నిన్ను పెట్టుకోవాలి నేను మెయింటెనెన్స్‌కి. అలాగే యూజర్స్‌కి డబ్బులిచ్చి పెట్టుకోవాలి. సో, అట్లా పెట్టుకున్నప్పుడు అన్ని ఏరియాస్ నేను ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌లో వాడాలంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అవుతది గదా! ఇప్పుడు నేను మెయింటైన్ చేయాలంటే ఒక రూ. 1,00,000 ఇవ్వాలనుకో. అట్లాగే హెచ్ఆర్‌కి 1,00,000 అట్లాగా అందరికి ఇచ్చుకుంటూ వెళ్తే నా బర్డెన్ ఎక్కువవుతది. ఓకే. సో, వాళ్ళేం జేస్తారు, ఏది స్కోప్ తక్కువుంటదో, ఏ ఏరియాలో స్కోప్ తక్కువుంటదో వాటికి మినిమమ్ వేరే సాఫ్ట్‌వేర్స్ వాడుకుంటారు. చిన్న సాఫ్ట్‌వేర్‌లు వాడుకుంటారు. ఏది కొంచెం కాంప్లెక్స్ నాకు వెరీ ఇంపార్టెంట్ ఇది లేకపోతే మా కంపెనీ రన్ అవ్వదు. ప్రొడక్షన్ లేకపోతే రన్ అవ్వదు. బడ్జెట్ మీద ఇంపాక్ట్ ఉంటది. అది కావాలి కంపల్సరీగా. అలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి గదా! అలాంటి కేసెస్‌లో మెటీరియల్ మేనేజ్‌మెంట్ ఉందనుకో, నాకు రా మెటీరియల్స్ ఆన్ టైమ్‌లో రాకపోతే నాకు స్టాక్ ముందుగా ఎళ్ళదు. కస్టమర్స్ డిలే అవుతది. సో, ఇట్లా కొన్ని కేసెస్‌లో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ వెరీ ఇంపార్టెంట్. సో,
వీళ్ళు ఏం చేస్తారంటే ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ నుంచి వేరే సాఫ్ట్వేర్ ఒరాకిల్ వాడుతున్నారు అనుకో, సపోజ్ ఒరాకిల్ వాడుతున్నారు, లేకపోతే .NET వాడుతున్నారు, ఈఆర్పి వాడుతున్నారు, లేకపోతే సంథింగ్ ఓకే, వన్ ఎస్ఏపి ఏడు వాడుతున్నారు, అట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో అలాంటివి వాడుతున్నప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మన ఎస్ఏపి నుంచి సాఫ్ట్వేర్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుంది. సో అది ఇంటర్ఫేసెస్ అన్నమాట. ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? ద కనెక్టివిటీ ఫ్రమ్ ద వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్. నాన్ ఎస్సీపీ అవ్వచ్చు, ఎస్ఏపీ టు ఎస్సీపీ అవ్వచ్చు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుంది, దానికి ఇంటర్ఫేసెస్ కనెక్టివిటీ ఎట్లా చేస్తారు. ఓకే, అది ఐడాక్ ఇంటర్ఫేసెస్ రిలేటెడ్. క్లియరా? ఓకే, సో డేటా మైగ్రేషన్. డేటా మైగ్రేషన్ అంటే ఏంటంటే, సపోజ్ నేను చెప్పా కదా, కంపెనీస్ జనరల్గా నాన్ ఎస్ఏపీ యూజ్ చేస్తారు ఒక్కొక్కసారి, సమ్ అదర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. ఓకే, కొన్ని రోజులకు వాళ్ళు హ్యాపీగా లేరు, ఆ సాఫ్ట్వేర్ వల్ల వాళ్ళకి కావాల్సినన్ని రీచ్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏంటంటే సడన్గా వాళ్ళు ఎస్ఏపీకి రావాలనుకున్నారు. సో కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఒక 10 years 20 years నుంచి వాళ్ళు ఆల్రెడీ ఒరాకిల్ సిస్టమ్ వాడుతున్నారు, లేకపోతే అదర్ సిస్టమ్స్ వాడుతున్నారు. వాడుతున్నప్పుడు ఏమైంది, ఈ డేటానంతా మళ్ళీ నేను వేరే ఎస్ఏపీ సిస్టంలో లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఆ డేటా అంతా. బికాజ్ చాలా మాస్టర్ డేటా క్రియేట్ అయ్యి ఉంటుంది, చాలా డేటా, చాలా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి ఒరాకిల్లో. ఇవన్నీ చేసే ఒరాకిల్తో ఎస్ఏపీ చేయాలంటే కష్టం కదా జనరల్గా, అవునా? సో డేటా మైగ్రేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, కొన్ని టూల్స్ యూజ్ చేసి ఎస్ఏపిలో ఓకే మనకి నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి సిస్టంలోకి డేటా మైగ్రేట్ చేస్తారు. ఓకే, సో ఆ టూల్స్ని డేటా మైగ్రేషన్ ప్రాసెస్ అంటారు. క్లియరా? ఓకే, సో ఇట్లా మనం నెక్స్ట్ కొన్ని రోజుల్లో, నెక్స్ట్ మన ట్రావెలింగ్లో మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో సో ఏదైనా డౌట్ ఉండిందో, ఏదైనా ఒక టాపిక్ ఏమైనా అర్థం కానిది ఏమైనా ఉందా? ఐడిఓసి అండ్ ఇంటర్ఫేస్ ఐడాక్ అనే ఇంటర్ఫేస్. ఓకే, చెప్పా కదా, ఐడాక్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపిని డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే. ఓకే, నేను మెటీరియల్ క్రియేట్ చేశా. ఓకే, నేను నా ఎస్ఏపిలో చెప్పు, డేటా ఇమిగ్రేషన్ ప్రాసెస్ సార్. ఇదే అర్థం కదా. డేటా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది డేటా మైగ్రేషన్ అనేది నువ్వు కొత్తగా ఎస్ఏపి సిస్టమ్ వాడుతున్నప్పుడు, ఓకే, నువ్వు నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి అంటే డేటా మైగ్రేట్ చేసేది ఏంటంటే, నువ్వు అప్లోడ్ చేస్తున్నావు అంటే నీ దగ్గర లంసమ్ ఆఫ్ డేటా ఉంది. ఇంత ముందు ఒరాకిల్ సిస్టమ్ వాడావు, ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ వాడాలనుకున్నావు. ఒరాకిల్ సిస్టంలో ఉన్న డేటాని తీసుకొచ్చి ఎస్ఏపి సిస్టంలో పెట్టాలనుకుంటున్నావు. ఓకే, సో దట్ ఈస్ ద డేటా మైగ్రేషన్. ఓకే, కానీ ఐడాక్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే కనెక్టివిటీ, రెగ్యులర్ కనెక్టివిటీ. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను అమెజాన్ రన్ చేస్తున్నా, సపోజ్ నేను అమెజాన్ కంపెనీని రన్ చేస్తున్నా. ఓకే, సో అమెజాన్ కంపెనీ ఏంటి, లేదంటే ఒకటి వేరే కంపెనీ, ఆన్లైన్ షాపింగ్ కంపెనీ రన్ చేస్తున్నా. సో ఆన్లైన్ షాపింగ్ అంటే ఏంటి, అంటే ఇట్ ఈస్ వన్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, నేను నాకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, దాన్ని ఆర్డర్ చేస్తా. ఓకే, సపోజ్ మా క్లయింట్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో, అంటే ఫ్రంట్ ఎండ్లో నేను ఏదైతే స్క్రీన్ చూస్తున్నానో అది ఎస్ఏపి సాఫ్ట్వేర్ కాదు, కానీ బ్యాక్ ఎండ్లో నేను పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తున్నా కానీ, ఆర్డర్స్ క్రియేట్ అవుతున్నా కానీ, లేకపోతే స్టాక్ అప్లోడ్ అవుతున్నా కానీ, స్టాక్ రిసీవింగ్ కానీ అంతా కూడా నేను ఎస్ఏపిలో చేస్తా. కానీ ఫ్రంట్ ఎండ్ నా సాఫ్ట్వేర్ వచ్చి డిఫరెంట్. ఓకే, సో అప్పుడు డేటా నాకు ఆర్డర్ రాగానే, కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే, ఓకే, నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నాకు కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎట్లా వస్తుంది ఎస్ఏపిలోకి, బికాజ్ నాకు తెలియాలి కదా ఆర్డర్ వచ్చిందని. ఓకే, సో దట్ ఈస్ కోల్ ఇంటర్ఫేస్ అన్నమాట, ఇంటర్ఫేస్ కనెక్టివిటీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక్క సాఫ్ట్వేర్లో డేటా క్రియేట్ అవగానే ఆ డేటాని నీ సాఫ్ట్వేర్లోకి ఎలా వస్తుంది, ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి. ఓకే, ఇప్పుడు వెండర్ ఉన్నాడు, వెండర్ వేరే సాఫ్ట్వేర్ వాడచ్చు, నేను ఒక సాఫ్ట్వేర్ వాడచ్చు. ఓకే, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా వస్తుంది,
ఎలా వస్తుంది చెప్పు? అతను ఒరాకిల్ వాడుతున్నాడు, నేనేమో ఎస్ఏపి వాడుతున్నా. ఎందుకంటే అందరు వెండర్స్ ఎస్ఏపి వాడాలని రూల్ లేదు కదా. ఎస్ సార్. ఇప్పుడు ఆ డేటా ఎక్కడికి ఎలా వస్తుంది? వాళ్ళ సిస్టమ్ నుంచి మా ఓకే. సిస్టమ్ ఎలా వస్తుంది? ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వస్తదా సార్? ఇది ఇంటర్ఫేస్ ద్వారా వస్తుంది. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి యాహూ మెయిల్ ఉంది, నేను పంపించిన యాహూ మెయిల్, నీకు జీమెయిల్ ఉంది. నీకు వస్తుందా రావట్లేదు ఎస్ మెయిల్స్? సార్. వచ్చింది సార్. మన జీమెయిల్ అనేది వేరే, యాహూ మెయిల్ అంటే వేరు. కరెక్ట్ కావచ్చు. కరెక్ట్ కదా. యాహూ మెయిల్ అంటే వేరు, జీమెయిల్ వేరు. అలాగే మెసేజెస్ వస్తున్నాయి, వాట్సాప్స్ వస్తున్నాయి, అవునా, డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా కనెక్టివిటీస్ అన్నమాట. ఒక దాని నుంచి ఒకటి కనెక్టివిటీస్ అన్నమాట. ఇంటర్ఫేసెస్ కనెక్టివిటీస్, ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి ఓకే ఎట్లా ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతుంది, కనెక్టివిటీ అన్నమాట. ఓకే, అయితే ఇట్ మే బీ ఓకే. సేమ్ ప్లాట్ఫామ్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్. సో ఇమ్మీడియట్గా నీకు మెసేజ్ వస్తుందో రావట్లేదు నేను పంపించగానే? వస్తుంది సార్. వస్తుంది కదా. అంటే ఇట్ కంటిన్యూస్లీ ఇంటిగ్రేటెడ్. అంటే నీకు అక్కడి నుంచి నువ్వు పంపిస్తే నాకు వస్తుంది, నేను పంపిస్తే నీకు వస్తుంది, అవునా? కరెక్టా? సో అది ఓకే సార్. ఇంటర్ఫేస్. డేటా మైగ్రేషన్ వేరు, ఇంటర్ఫేస్ వేరు. ఓకేనా, క్లియరా? లేదు సార్. ఓకే, సో డేటా మైగ్రేషన్ అనేది ఏంటంటే మనం డేటాని క్రియేట్ చేయడం, సిస్టంలో డేటా క్రియేట్ చేయడం, పాత రికార్డ్స్ని తీసుకొచ్చి కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయడం ఎస్ఏపిలో. ఓకేనా, అది వేరు, ఇది వేరు కంప్లీట్గా. క్లియర్? ఓకే సార్. ఓకే, సో ఇది నెక్స్ట్ మనం నేర్చుకునేది. ఓకే, సో లెట్స్ గో టు ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే, లెట్స్ గో టు ఇంట్రడక్షన్. ఓకే, సో నీకు ఏం తెలుసు ఎస్ఏపి గురించి? సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ అంటే ఏంటి? నేను చెప్పా కదా, శాప్ అనకూడదు, ఎస్ఏపి అని అనాలని చెప్పా కదా. సో దానికి అబ్రివేషన్ ఉంటుంది కదా ఎస్ఏపి అంటే. సో ఎస్ఏపి అంటే ఏంటంటే సిస్టమ్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, సో ఇది మీనింగ్. ఎస్ఏపి అంటే ఏంటంటే సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ డేటా ప్రొడక్ట్స్ ఇన్ ద డేటా ప్రాసెసింగ్. ఓకే, సో మన సిస్టమ్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది, ప్రొడక్ట్స్ ఉంటాయి, దాన్ని డేటా ప్రాసెసింగ్ ఎట్లా ప్రాసెసింగ్ చేస్తున్నాము, ఒకదాంతో ఒకదానికి ఎలా కనెక్టివిటీ చేస్తున్నాం అనేది ఎస్ఏపిలో ఉంటుంది. సో ఇది ఒక జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఓకే దే హావ్ స్టార్టెడ్. ఓకే, సో ఎవరంటే యాక్చువల్లీ హీ ఈజ్ ద ఎంప్లాయీ ఆఫ్ ద ఐబిఎం. ఓకే, హీ ఈజ్ ద ఎంప్లాయీ ఆఫ్ ద ఐబిఎం. 1972లో ఈ ఎవరైతే హోప్ అండ్ వెలన్ అండ్ హెక్టర్ వీళ్ళు ఉన్నారు కదా. ఓకే, సో వాళ్ళు దే స్టార్టెడ్ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అన్నమాట సాఫ్ట్వేర్ని. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ జర్మన్ మల్టీనేషనల్. సో అందుకని అంటారు ఇప్పుడు ఎస్ఏపి నేటివ్ ప్లేస్ అంటే ఇట్స్ జర్మన్. ఓకే, సో జర్మన్ లాంగ్వేజ్లో ఎస్ఏపిని శాప్ అంటే, శాప్ మీన్స్ ఇట్స్ ఎ పిగ్. ద మీనింగ్ ఆఫ్ ద శాప్ మీన్స్ పిగ్ in the German language. So that's why they will not call it as SAP, they will call it as SAP. Okay, okay, it is a German multinational software corporation that provides the enterprise resource planning software. Okay, so ఎందుకంటే అగైన్ చెప్పాగా బిజినెస్ ఆపరేషన్స్ కి, కస్టమర్ రిలేషన్షిప్ కి, వెండర్స్, సప్లయర్స్ కొలాబరేషన్స్ కి అన్నిటికి కూడా మనం ఎస్ఏపి యూజ్ చేస్తాం. ఓకే, సో 1972లో స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే జర్నీ ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటూ, టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, ఓకే, ఎప్పటికప్పుడు ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ ప్రతి కంపెనీస్కి అంటే మనకి తెలుసు కదా, అప్పుడు మనకి చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. స్టీల్ కంపెనీ ఉంది, తర్వాత రైస్ కంపెనీస్ ఉన్నాయి, తర్వాత ఏమో ఓకే ఇట్లాగా బొగ్గులు ఉన్నాయి, కోయిల్. సో ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్ ఉన్నాయి. ఓకే, తర్వాత రిటైల్ ఉంది. సో అన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ ఎవరికి కావాలకి ఓన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అది ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ అన్ని రన్ అవుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, సో ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, క్లియరా? ఓకే, సో ఇట్స్ 1972లో స్టార్ట్ అయింది. ఓకే, సో ద జర్నీ యూ కెన్ అండర్స్టాండ్ హియర్, ద జర్నీ స్టార్ట్స్ హియర్. ఓకే,
Okay. This one. Okay. Are you able to see now? Okay. ఎస్ సార్. Okay. So ఇక్కడ చూడు 1972లో స్టార్ట్ అయింది. ఓకే. సో జర్నీ. సో స్టార్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఏమైనా కొత్తగా స్టార్ట్ చేశాను అనుకో, నేను ఒకేసారి టెక్నాలజీ యూజ్ చేసేసి అన్ని పెట్టలేను కదా. సో ఐ విల్ బి స్టార్ట్ విత్ బేసిక్. ఆ టైంలో ఉన్న టెక్నాలజీని బట్టి, ఆ టైంలో ఉన్న నాలెడ్జ్ని బట్టి ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్. సో ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే 1972లో ఓకే R1 రియల్ టైర్ ఆర్కిటెక్చర్. అంటే R1 అంటే ఏంటంటే రియల్ టైర్ ఆర్కిటెక్చర్. ఏంటది అంటే జనరల్గా మనకి ఓకే సిస్టమ్కి ఎలా ఉంటుందంటే ప్రెజెంటేషన్ లేయర్ ఉంటుంది, అప్లికేషన్ లేయర్ ఉంటుంది, డేటాబేస్ లేయర్ ఉంటుంది. ఏముంటాయి? ప్రెజెంటేషన్ లేయరు, ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు అండ్ డేటాబేస్ లేయరు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నీ దగ్గర టీవీ ఉందా? మీ ఇంట్లో టీవీ ఉందా? సార్. ఓకే. సో టీవీని ప్రెజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? స్క్రీన్ మనకి ఏదైతే కనిపిస్తుందో ప్రెజెంటేషన్ లేయర్. యు నో రైట్? ఓకే. సో అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఒక సెటప్ బాక్స్ పెట్టారు. సెటప్ బాక్స్ పెట్టి నాకు ప్రోగ్రామ్ పెట్టి, బాస్ మీరు ఇది నొక్కండి, ఇలా ఇది రన్ అవుతుంది, ఈ అప్లికేషన్ రన్ అవుతుంది, ఈ అప్లికేషన్ అంటే నువ్వేంటి సోనీ టీవీ పెట్టాలనుకుంటే సోనీ ఆ ప్రోగ్రామ్ పెట్టామంటే ఆ అప్లికేషన్ అది రన్ అవుతుంది. అట్లాగా ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ రన్ అవుతుంది. ఇక ప్రైమ్ కావాలంటే ప్రైమ్ కనెక్ట్ అవుతుంది, నెట్ఫ్లిక్స్ కావాలంటే. సో ఇవన్నీ ఏంటంటే అప్లికేషన్స్లో రన్ అవుతున్నాయి. అవునా? ఈ అప్లికేషన్స్లో ఆ ప్రొసీజర్ రన్ అవుతాయి. కానీ ఈ అంతా కూడా ఎట్లాగా వస్తది? ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు సినిమా అనగానే సినిమా రాదు కదా. అప్లికేషన్ అనేది రన్ అవ్వడానికి కనిపిస్తది గానీ, దానిలో డేటా ఎలా వస్తది? ఇప్పుడు నీకు ల్యాప్‌టాప్ ఉందనుకో, ల్యాప్‌టాప్‌లో నీకు స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. అప్లికేషన్ అంటే నువ్వు టైప్ చేస్తున్నావు, డేటా అంటే లోపలికెళ్ళి ఇది ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ అన్నీ చూసుకుంటుంది. కానీ దానికి డేటా ఎక్కడి నుంచి వస్తది? దానికొక మెమరీ ఉంటది. అవునా? ఇప్పుడు నువ్వు హార్డ్ డిస్క్ ఉందనుకో, హార్డ్ డిస్క్‌లో మెమరీ ఉంటది. ఓకే. అట్లాగే పెన్ డ్రైవ్ ఉందనుకో, దానిలో మెమరీ ఉంటది. ఓకే. ఇట్లాగా మెమరీ ఉంటది కదా, హార్డ్ డిస్క్, డేటాబేస్. అట్లాగే ఈ ఎస్ఏపీలో కూడా నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తున్నావో అది చూడడానికి ప్రెజెంటేషన్ లేయరు. నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తున్నావో ఆ డేటాను వాలిడేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడానికి అప్లికేషన్ లేయరు. అది స్టోర్ అవ్వడానికి ఒక లేయర్ కావాలి, అది డేటాబేస్ లేయర్. ఓకే. సో ఏం కావాలి ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌కి? ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఓకే. సో ఇట్ ఈస్ బేసిక్. నీకు చిన్నప్పటి నుంచి తెలిసుంటది కదా. మన కంప్యూటర్ గురించి మానిటరు, సీపీయూ, కీబోర్డ్స్ ఇవన్నీ గురించి చెప్పుంటారు కదా. అట్లాగే ఇక్కడ కూడా మనకి ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు R1 ఏంటండి? రియల్ టైర్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్‌లో ఓకే. ఒక చిన్న బాక్స్ లాగా స్టార్ట్ చేసుకున్నారు. చిన్న సాఫ్ట్‌వేర్ లాగా స్టార్ట్ చేసుకుని చిన్న బాక్స్‌లో మరి వాళ్ళు ఏం చేశారంటే అందులోనే ప్రెజెంటేషన్, అందులోనే అప్లికేషన్, అందులోనే ఇలాగ అన్నీ కలిపి అంటే డేటాబేస్ అన్నీ కలిపి ఒక చిన్న స్మాల్ స్టార్ట్ చేశారన్నమాట. సో ఏమైందంటే నేను అన్నీ ఒక బాక్స్‌లో ఉండేసరికి ఏంటంటే ఏమైంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మొబైల్ ఉందనుకో నీకు. నీకు ఆ నోకియా మొబైల్ తెలుసా? నోకియా మొబైల్స్ ఉండేవి. కీప్యాడ్. స్టార్టింగ్‌లో 2 ఎంబీ అట్లా ఉండేది. 2 ఎంబీ, 10 ఎంబీ, 15 ఎంబీ, 1 జీబీ. 1 జీబీ మొబైల్ కొనాలంటే చాలా కాస్ట్‌లీ అప్పట్లో. 100 ఎంబీ అట్లా ఉండేవి మొబైల్స్ స్టార్టింగ్‌లో. అంటే ఏంటి? ఆ కెపాసిటీ కంటే డేటా వెరీ వెరీ స్లోలీ రన్ అయ్యేది. అంటే నువ్వు ఒకళ్ళు కాల్ చేయాలంటే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చేది. నెట్వర్క్ కనెక్టివిటీ అన్నీ కూడా చూసుకోవాలి కదా. సో R1లో ఏమైందంటే అన్నీ కలిపి ఒక చోటన ఉండడం వల్ల ఏమైందంటే కన్సిస్టెంట్‌గా ఉండేసరికి కస్టమర్స్ పెరిగే కొద్దీ ఓవర్‌లోడ్ అయిపోయి ఓకే. ఒక్కొక్కసారి ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ఒక 20 మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్ అట్లా చేసేది. ఈ లోపల నెట్వర్క్ లేదనుకో మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయేది. సో అట్లాగా కొంచెం కొంచెం ఓవర్‌లోడ్ అయ్యేది, కష్టం అయ్యేది. సో ఇది వాళ్ళు ఐడెంటిఫై చేసి ఓకే. మరీ కష్టంగా ఉంది. కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు. సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేవాళ్ళు కూడా కనబడుతున్నారు అని చెప్పి ఓకే. దెన్ 1979లో
దే ఆర్ స్టార్టెడ్ విత్ దే ఆర్ డివైడెడ్ దట్. అంటే స్టోర్ చేయడానికి సెపరేట్‌గా పెట్టి అప్లికేషన్‌కి, ప్రెజెంటేషన్‌కి ఒక బాక్స్‌లో పెట్టారు. ఓకే. సో, లేయర్ అన్నమాట. లేయర్‌ని ఏంటంటే అప్లికేషన్‌ని, ప్రెజెంటేషన్ లేయర్‌ని ఒక చోటన పెట్టి, డేటాబేస్ లేయర్‌ని ఒక చోటన పెట్టారు. ఓకే. సో, ఆ తర్వాత ఏమైందంటే ఒకసారి కస్టమర్స్ స్టార్ట్ అయ్యారనుకో, కీప్ ఆన్ దే ఆర్ యూజింగ్ రైట్. ఒక సాఫ్ట్‌వేర్ ఇంప్లిమెంట్ అయిందనుకో, ఒక కంపెనీ వాడుతున్నారనుకో, అలాగా ఇంకొక కంపెనీస్ అలాగా వందల వందల కంపెనీస్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా పెరిగిపోయినాయి. కస్టమైజేషన్స్ ఇది కూడా బాగా రిక్వైర్మెంట్ పెరిగిపోయినాయి. సో, అప్పుడేమవుతుంది ఓకే. సో, మొబైలిటీ ఓకే. తర్వాత ప్రెజెంటేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ కావాలని చెప్పి ఇట్లా ఫోర్స్ ఎక్కువైంది. అప్పుడేంటి R3 1992లో వాళ్ళేం చేశారంటే ఓకే. దేనికి దానికి సెపరేట్ చేద్దాము. ప్రెజెంటేషన్ లేయర్ అనేది సెపరేట్ చేద్దాము. అప్లికేషన్ లేయర్ అనేది సెపరేట్ చేద్దాము. డేటాబేస్ లేయర్ అనేది సెపరేట్ చేద్దాం అని చెప్పి ఈళ్ళేం చేశారు, దేర్ ఈస్ ఎ 3 లేయర్ స్టార్టెడ్. R3 అంటే ఏంటి? 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే. ఓకే సార్. సో, 1992లో ఇట్ స్టార్టెడ్ విత్ 3 tier architecture, that is presentation layer is separate, and application layer is separate, and database layer is separate. డేటాబేస్. Okay. So database layer అనేది separate. So అదే సెపరేట్ చేయడం వల్ల ఏంటంటే సో నా ప్రెజెంటేషన్స్ నువ్వు మొబైల్స్‌లో చూడగలుగుతున్నావు. తర్వాత ల్యాప్‌టాప్‌లో చూడగలుగుతున్నావు. మానిటర్‌లో చూడగలుగుతున్నావు. టీవీలో చూడొస్తున్నావు. ప్రెజెంటేషన్ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ స్టార్ట్ అయ్యింది. అట్లా అప్లికేషన్స్ నువ్వు ఎక్కడి నుంచైనా పెర్ఫార్మ్ చేయగలుగుతున్నావు అప్లికేషన్స్. అవునా? అట్లాగే డేటాబేస్ స్టోర్ చేయగలుగుతున్నావు సెపరేట్‌గా. సో అట్లాగా. ఓకే. తర్వాత ఏమైంది కొద్ది కొద్దిగా మళ్ళీ ఇన్నోవేషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. అందరూ వెబ్ లింక్స్ వాడడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఏంటి వెబ్ లింక్స్ ఉండేవి కాదు కదా! అవునా? కనెక్టివిటీ ఇప్పుడు నెక్స్ట్ చూడు స్విగ్గీ అంటే స్విగ్గీకి ఒక వెబ్ లింక్ ఉంది. ఓకే. జొమాటో అంటే జొమాటోకి ఒక వెబ్ లింక్ ఉంది. ఓకే. అట్లాగా ప్రతి దానికి ఒక వెబ్ లింక్స్ ఉన్నాయి. ఓకే. వరల్డ్ అంతా చేంజ్ అయిపోయింది.